భద్రాచలం కరకట్టపై తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం. భద్రాచలం ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారన్న, నిద్రపోతున్నారన్న దానికి కారణం భద్రాచలంలో నాడు చంద్రబాబు నిర్మించిన ఈ కరకట్టాన్ని. దీనిని 2005 సంవత్సరాలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అప్పటి మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం సిపిఎం ఎమ్మెల్యే కుంజా బుజ్జి ఆధ్వర్యంలో ఈ కరకట్టను భద్రాచలం ప్రజానికం కోసం ఏటపాక నుండి సుభాష్ నగర్ కాలనీ సాయిబాబా గుడి వద్ద వరకు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాచలంలో కరకట్ట వల్లనే 2022లో వచ్చినటువంటి 72 అడుగుల గోదావరి వచ్చిన భద్రాచలంకి ఏమీ కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో నిర్మించారు. భద్రాచలానికి శ్రీరామ రక్షగా ఉంది కట్ట. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఆయన చొరవతో కరకట్ట నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ పూర్తి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కరకట్టకి ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. భద్రాచలాన్ని ముంపు చేసింది. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత కరకట్ట నిర్మాణం పూర్తి అవడం వల్ల భద్రాచలం ఈరోజు ప్రశాంతంగా, నిన్న వచ్చిన వరదకి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారంటే కరకట్ట నిర్మాణం పూర్తిగా వచ్చినందువల్ల లాకులు అవన్నీ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిద్రపోగలిగారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2005లో పుష్కరాల టైంలో అయ్యప్ప కాలనీ నుంచి మన చర్ల రోడ్డు నుంచి కొనవరం రోడ్లో 6 వరుసల లైన్ వేసినటువంటి రోడ్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే. ప్లస్ కరకట్ట కూడా ఎట్టపాక నుంచి సుభాష్ నగర్ కాలనీ నుంచి శిశు మందిరం వరకు ఈ రోజున ఈ కరకట్ట నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు భద్రాచలం ప్రజలందరూ కూడా నిద్రపోతున్నారు అంటే ఆయన కృషి ఎంతైనా ఉంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 4 పర్యాయాలు గవర్నమెంట్ మారిన ప్రభుత్వంలో ఆయన కృషి చాలా గొప్పది అని చెప్పేసి చెప్పవలసింది. వరదల నుండి భద్రాచల పట్టణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయకత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతోటి మరి ఆ రోజు భద్రాచల పట్టణంలో మరి కరకట్ట నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క కరకట్ట నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 12 పెద్ద ఫ్లడ్స్, అంటే బాగా హెవీ ఫ్లడ్స్ వచ్చినా కూడా భద్రాచల పట్టణాన్ని కాపాడింది ఈ కరకట్ట వల్లే. అందుకే ఈరోజు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ భద్రాచల పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈరోజు మరి రామాలయం పరిసర ప్రాంతాలు కానీ ఇటు మిగతా ప్రాంతాలు కూడా వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారంటే, వరద వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారంటే ఆ రోజు ఆయన విజనరీ, ఆయనకు ముందు చూపుతో కట్టిన ఈ కరకట్ట వల్ల మరి కరకట్ట శ్రీరామ రక్ష అని ఉద్దేశంతో ఆయన ఆ రోజు కరకట్ట నిర్మాణం చేపట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మీ అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. నిన్న ఇటీవల వచ్చిన వరదలు కానీ అంతకుముందు 22వ సంవత్సరంలో వచ్చిన వరదలకు కూడా భద్రాచలపట్నం మరి రామాలయం చుట్టుపక్కల కానీ ఎంత కాపాడిందంటే ఈ కరకట్ట వల్లనే. కాబట్టి విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆయన యొక్క అభివృద్ధి భద్రాచలంలో క్లియర్గా ఆయన యొక్క మార్కు కనిపిస్తూ ఉంటుంది. కరకట్ట నిర్మాణం కానీ, రామాలయం అభివృద్ధి కానీ, అట్లాగే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అప్పుడు 20 సంవత్సరాల క్రితమే ఆయన సెంట్రల్ లైటింగ్ మరి బ్రిడ్జి కాడి నుంచి ఉదయభాస్కర్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ దాకా ఆయన నిర్మాణం చేశారు. ఇప్పుడు వరకు కూడా ఏ లీడర్ కూడా మళ్ళీ మరి యొక్క పరిస్థితి లేదు. కాబట్టి అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ ఈరోజు పాలాభిషేకం, మరి ఈ కరకట్ట వద్ద పాలాభిషేకం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి 2005, 2006 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి వరదల మూలాన 2005, 2006లో కట్టినటువంటి కరకట్ట ఈరోజు భద్రాచలంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇదో శ్రీరామ రక్షగా మారింది. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతో ఈ కరకట్ట నిర్మాణం జరిగింది. ఈరోజు ఈ విధంగా ఉన్నామనంటే ఒక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఘనత మేము చెప్పుకొని చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికలల్లో, సంస్థాగత ఎన్నికలల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపిస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామాలయ అభివృద్ధి కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, భద్రాచలానికి సంబంధించిన ఏ పని చేసినా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతే ఈ రోజుకి ఆ విధంగానే ఉన్నది అని చెప్పుకోవటానికి మేము సగర్వంగా
తెలుగుదేశం పార్టీ నాయకుల కింద కార్యకర్తల కింద సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం, లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం, లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.